రైట్, జార్ఖండ్ అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి ఒక బిగ్ చేంజ్ కనిపిస్తుంది. ఇంతవరకు ఇండియా కూటమి లీడింగ్లో ఉండేది, బట్ ఇప్పుడు అనూహ్యంగా ఎన్డీఏ కూటమి లీడింగ్లోకి వచ్చింది. 41 స్థానాల్లో ఎన్డీఏ లీడింగ్లో ఉంది, ఇండియా కూటమి వెనుకంజలో పడిపోయింది. ఇప్పటి వరకు ఎన్డీఏ వెనుకంజలో ఉండేది, కానీ ఇప్పుడు ఎన్డీఏ లీడింగ్ వచ్చేసింది అండ్ ఇండియా కూటమి వెనుకంజలో ఉంది. అయితే ఇక్కడ మహారాష్ట్రలో మహాయుతి 150 సీట్ల మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసింది. 163 సీట్ల ఆధిక్యంలో ఉంది. అలానే మహావికాస్ 110 సీట్ల ఆధిక్యంలో ఉంది. ఇతరులు 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అయితే జార్ఖండ్లో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఇంతవరకు ఇండియా కూటమి లీడింగ్లో ఉండేది, కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి లీడింగ్లోకి వచ్చింది. ఎన్డీఏ కూటమి 41 స్థానాల్లో లీడింగ్లో ఉంటే ఇండియా కూటమి 37 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తుంది. అలానే వాయనాడ్ విషయానికి వస్తే ప్రియాంక గాంధీ కంప్లీట్ వన్ సైడ్ విక్టరీగా 40,000 మెజార్టీతో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా మహాయుతి 150 సీట్లకు పైగా ఆధిక్యత చూపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో శరద్ పవార్ను అజిత్ పవార్ దెబ్బకొట్టినట్టు కనిపిస్తుంది. ఎన్సీపీ ఓట్లను సగం ఎన్సీపీ వర్గం పంచుకున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయినప్పటికీ శరద్ పవార్ను అజిత్ పవార్ గట్టిగా దెబ్బతీశారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే దీంతో కంప్లీట్గా కాంగ్రెస్ కూటమికి రెబల్స్ దెబ్బతీశారు అనేలా కనిపిస్తుంది. ఎందుకంటే మహాయుతి 163 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తుంది. మహావికాస్ అఘాడి 110 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తుంది. అయితే 4వ రౌండ్ తర్వాత కాంగ్రెస్ కాస్త వెనుకబడ్డట్టు కనిపిస్తుంది. 150 సీట్లకు పైగా లీడింగ్లో మహాయుతి కూటమి కనిపిస్తుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో శరద్ పవార్కు అజిత్ పవార్ దెబ్బ కొట్టినట్లు చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. ఎన్సీపీ ఓటర్లను అటు శరద్ పవార్ ఇటు అజిత్ పవార్ సగం పంచుకున్నారు. అండ్ అదేవిధంగా శివసేన ఓట్లు కూడా 2 వర్గాలుగా చీలాయి. దీంతో మహాయుతి కూటమికి కలిసి వచ్చినట్లు కనిపిస్తుంది. బికాజ్ చీలికలు కనిపించినప్పుడు దాని కారణంగా మహాయుతికి ఇది కలిసి వచ్చిన అంశంలా కనిపిస్తుంది. దీంతో కాంగ్రెస్కి రెబల్స్ దెబ్బ కొట్టారు అండ్ మహారాష్ట్రలో సీన్ మారుతూ వస్తుంది. 4వ రౌండ్ తర్వాత కాంగ్రెస్ వెనుకబడింది. దగ్గర 169 స్థానాల్లో మహాయుతి లీడింగ్లో కనిపిస్తుంటే మహావికాస్ అఘాడి 102 స్థానాలకు లీడింగ్లో ఉంది. ఇక ఇతరులు 15 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. జార్ఖండ్లో కూడా ఫలితాలు తారుమారయ్యాయి. ఎన్డీఏ లీడింగ్లోకి వచ్చింది, ఇండియా కూటమి వెనుకంజలో ఉంది. ఎన్డీఏ కూటమి జార్ఖండ్లో 41 సీట్ల ఆధిక్యంలో ఉంటే ఇండియా కూటమి 37 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తుంది. అయితే మహారాష్ట్రలో సీన్ కంప్లీట్గా క్షణం మారుతూ వస్తుంది. 172 స్థానాల్లో మహాయుతి లీడింగ్లోకి వెళ్తే మహావికాస్ అఘాడి 101 స్థానాల్లో వెనుకంజలో లీడింగ్లో ఉంది. ఇక మరోవైపు చూసుకుంటే ఇతరులు 15 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. అయితే మహారాష్ట్రలో చూసుకుంటే కంప్లీట్గా సీన్ రివర్స్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ను మహాయుతి క్రాస్ చేసింది. దగ్గర 172 స్థానాల్లో లీడింగ్లో కనబరుస్తుంది. ఇక మహావికాస్ అఘాడి 101 స్థానాల్లో లీడింగ్ కనబరుస్తుంటే జార్ఖండ్లో కూడా ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో చాలా తారుమారయ్యాయి. ఎందుకంటే ఇంతవరకు ఇండియా లీడింగ్లో ఉండేది, ఇండియా కూటమి లీడింగ్లో ఉండేది, కానీ ఇప్పుడు ఇండియా కూటమి వెనుకంజ కనబరుస్తుంది. 37 స్థానాల్లో ఇండియా కూటమి వెనుకంజలో ఉంది. ఎన్డీఏ 41 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తుంది. అయితే సిపిఐ అభ్యర్థులపై 56,000 ఓట్లతో మహారాష్ట్రలో లీడింగ్ కనిపిస్తుంది. అదేవిధంగా వాయనాడ్ విషయానికి వస్తే ప్రియాంక గాంధీ కంప్లీట్లీ వన్ సైడ్గా దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ మోస్ట్లీ 80,000 ఓట్లు 80,464 ఓట్ల మెజార్టీతో ఆవిడ దూసుకెళ్తుంది. అయితే కంప్లీట్లీ 56 మెజార్టీతో ఆవిడ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా వాయనాడ్లో చూసుకుంటే కంప్లీట్లీ ప్రియాంక గాంధీ విజయం కన్ఫర్మ్ అయినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడకు 50,000 ఓట్లు నమోదయ్యాయి. తన మెజార్టీ వచ్చేసి 56,000 మెజార్టీతో లీడింగ్లో ఉన్నారు. సెకండ్ పొజిషన్లో సిపిఐ అభ్యర్థి ఉన్నారు. అయితే బీజేపీ అభ్యర్థికి కేవలం 14,000 ఓట్లే నమోదయ్యాయి. సో ఒక రకంగా చూసుకుంటే వాయనాడ్లో ప్రియాంక గాంధీ గెలిచే ఛాన్సెస్ ఇప్పటికే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడకు ఆల్మోస్ట్ 56,000 మెజార్టీ కనిపిస్తుంది. ఇక బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్కు కేవలం 14,000 ఓట్లే నమోదయ్యాయి.
సో వాయనాడ్లో ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. సో ఇవాళ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి, జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి, అలానే వాయనాడ్లో జరుగుతున్న ఉప ఎన్నికలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి లీడింగ్లో కనిపిస్తుంది. మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి 173 సీట్ల ఆధిక్యంలో కనబరుస్తుంది. ఇక మరోవైపు మహావికాస్ అఘాడీ 101 సీట్లతో వెనుకంజలో ఉంది. అదేవిధంగా ఇతరులు 14 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తున్నారు. సో కంప్లీట్లీ 4వ రౌండ్లో రిజల్ట్స్ తారుమారయ్యాయి. మహాయుతి ఆధిక్యంలో కనిపిస్తుంది. అదేవిధంగా మహావికాస్ అఘాడీ కాస్త వెనుకంజలో ఉంది. ఇక మరోవైపు జార్ఖండ్లో చూసుకుంటే కూడా ఇంతవరకు ఇండియా కూటమి లీడింగ్లో ఉండేది, కానీ ఇప్పుడు అంచనాలు తారుమారు అవడంతో ఎన్డీఏ కూటమి లీడింగ్లో కనిపిస్తుంది. సో వాయనాడ్కి వెళ్దాం. వాయనాడ్లో కూడా ప్రియాంక గాంధీ వన్ సైడ్ విక్టరీ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆవిడకు దగ్గర 56,000 ఓట్ల మెజార్టీతో ఆవిడ దూసుకెళ్తున్నారు. అయితే ప్రియాంక గాంధీకి 80,000 ఓట్లు నమోదయ్యాయి. ఇక మరోవైపు సిపిఐ అభ్యర్థి పైన 56,516 ఓట్ల ఆధిక్యతతో ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్కు కేవలం 14,118 ఓట్లు మాత్రమే నమోదైనట్లు కనిపిస్తుంది. అయితే వాయనాడ్ గురించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రియాంక గాంధీ వాయనాడ్లో దూసుకెళ్తున్నారు. దగ్గర ఆవిడకు 80,400 ఓట్లు నమోదైతే 56,000 మెజార్టీతో బ్రేకింగ్ న్యూస్ అయితే 68,000 మెజార్టీతో ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్నారు. బీజేపీ అభ్యర్థికి ఇప్పుడు కరెంట్ ఉన్న అప్డేట్ ప్రకారం బీజేపీ అభ్యర్థికి కేవలం 18 ఓట్లు నమోదయ్యాయి. అయితే ప్రియాంక గాంధీ 68 ఓట్ల మెజార్టీతో దూసుకెళ్తున్నారు. ఆల్మోస్ట్ ప్రియాంక గాంధీ విజయానికి చాలా దగ్గరలో ఉన్నట్లు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే వాయనాడ్ విషయానికి వస్తే ప్రియాంక గాంధీ ఆ లోక్సభ స్థానాన్ని గెలవడానికి చాలా దగ్గరలో ఉన్నారు. సో ఇప్పుడు కరెంట్ మీరు వాయనాడ్, మహారాష్ట్ర,